తొలి రోజున అయోధ్యపురి భక్తజన సంద్రమైంది. ఆ గుణధాభిరాముడి దర్శనానికి భక్తులు పోటెత్తారు. సుమారు 3 లక్షల మంది భక్తులు బాలరాముడిని దర్శనం చేసుకున్నారు. భక్తులు భారీగా పోటెత్తడంతో అధికారులు రద్దీని నియంత్రించేందుకు ఏకంగా 8,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించాల్సి వచ్చింది. ప్రాణ ప్రతిష్ఠ రోజు సాధారణ భక్తులకు అనుమతి ఇవ్వలేదు. ఆ మరుసటి రోజు దర్శన భాగ్యం కల్పించారు. బాలరామ్ను దర్శించుకునేందుకు దేశంలోని నలుమూలల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. వారిని నియంత్రించేందుకు భద్రతా సిబ్బందికి చిక్కొచ్చి పడింది. బారికేడ్లు ఏర్పాటు చేసి లోపలికి అనుమతించారు. శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ ప్రకటన ప్రకారం భక్తులకు ఉదయం 7 నుంచి 11:30 వరకు దర్శనానికి అనుమతిస్తున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మళ్లీ దర్శనాలకు అనుమతిస్తున్నారు. స్వామివారికి నైవేద్యంగా భక్తులు పళ్లు, పాలను సమర్పించవచ్చని ట్రస్ట్ పేర్కొంది. శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ ప్రకటన ప్రకారం అటు సాధారణ భక్తులకి ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11:30 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తున్నారు. అయితే ప్రాణప్రతిష్ఠ రోజున విఐపీలు అధికంగా రావటం చేత సామాన్య భక్తులకి అక్కడ ఆలయ ట్రస్ట్ అయితే అనుమతి ఇవ్వలేదు. అయితే నిన్నటి నుంచి అనుమతి ఇవ్వడంతో భారీగా భక్తులు చేరుతున్నారు. దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. సో శివ, ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఎంతమంది భక్తులు అటు శ్రీరాముని దర్శించుకోవడానికి వస్తున్నారు? అయోధ్యలోని రామమందిరం దర్శనానికి భక్తుల సంఖ్య అనేది రోజు రోజుకు భారీగా పెరుగుతోంది. 22వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా బాలరాముని రూపంలో రాముడు విగ్రహ ప్రతిష్ట జరిగింది. తర్వాత మొదటి రోజు వచ్చిన భక్తులే చాలా మంది 2వ రోజు కూడా దర్శించుకునేందుకు నిన్న కూడా మరొకసారి రామమందిరానికి దర్శనానికి వెళ్లారు. అయితే రామమందిరం వెలుపల గేట్ల వద్ద ఉదయం 3 గంటల నుంచే భక్తులు గేట్ల వద్దకు చేరుకోవడం ప్రారంభించారు. అయితే గంటకు కూడా ఈ భక్తుల తాకిడి అనేది పెరగడంతో అంటే స్థాయికి మించి అక్కడ ఉన్న ఏర్పాట్లకు మించి భక్తుల సంఖ్య ఎక్కువగా రావడం, రద్దీ పెరగడంతో ఈ రద్దీలో తూపులాట్లో భక్తులకు గాయాలై గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స కూడా అందిస్తున్నారు. అయితే నిన్న ఒక ప్రకటన విడుదల చేశారు. అంటే అనుకున్న దానికన్నా ఎక్కువ మంది భక్తులు రావడంతో ఈ రోజుకి ఎవరు కూడా దర్శనానికి రావద్దు అంటూ కూడా ఒక ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో కొంతమంది నిన్న దర్శనానికి రాకుండా బయట హోటల్లో బస్ చేసిన పరిస్థితి కనిపిస్తారు. మరోవైపు మొదటి రోజు ఎవరైతే ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న రోజు ఎవరైతే భక్తులు దర్శనానికి వచ్చారో వాళ్లే మళ్ళా 2వ రోజు కూడా, అంటే నిన్న కూడా కంటిన్యూగా 2వసారి దర్శనానికి వెళ్ళినట్లు కూడా అక్కడ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అలాగే రోజు రోజుకు అంటే 22వ తేదీని ఎవరు కూడా రావద్దని చెప్పిన నేపథ్యంలో వారు మరుసటి రోజు వెళ్లేందుకు 22నే అయోధ్య చేరుకున్నారు. వాళ్ళందరూ కూడా హోటల్లో బస్ చేయడం కానీ, వారి బంధువుల దగ్గర ఉండడం కానీ, వారందరూ కూడా మళ్ళీ నిన్న రావడం, మళ్ళా ఈ రోజు కూడా కంటిన్యూ దర్శనానికి అయితే ఎక్కువగా వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అక్కడ మనం చూస్తున్న విజువల్స్ లో అక్కడ పోలీసులు కూడా భారీగా మోహరించి వారిని క్యూరేలో దర్శనానికి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తోపులాట జరగకుండా పటిష్టమైన భద్రత మధ్య ఇటువంటి ఇబ్బందులు కలగకుండా అయితే చేస్తున్నారు. కానీ ఒక సిస్టమేటిక్ అయితే అక్కడ మార్కెట్లను ఏర్పాటు చేసుకుని క్యూ లైన్లుగా అనేది లేదు. కానీ ఇప్పుడు నెమ్మదిగా అక్కడ నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో అదంతా కూడా సిస్టమేటిక్ గా మార్కెట్లను ఏర్పాటు చేసి క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేసి ఫర్దర్ గా ఈ దర్శనానికి ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ పోలీసులు కూడా భారీ భద్రతను అయితే ఏర్పాటు చేశారు. 8,000 మంది భద్రతా సిబ్బందితో అక్కడ భద్రతను యూపీ డీజీపీ భద్రతను పర్యవేక్షిస్తున్నారు. నిన్న యోగి ఆదిత్యనాథ్ మళ్ళొకసారి అంటే మొదటి రోజు 22వ తేదీన దర్శించుకోవడం పాటు నిన్న కూడా అయోధ్య వెళ్లి రాముడిని దర్శించినట్లుగా కూడా తెలుస్తోంది. అంటే రోజు రోజుకు ఈ రామ దర్శనానికి వెళ్లే భక్తుల సంఖ్య పెరుగుతుంది. అంటే ఇవాళ 3వ రోజు 22వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా దర్శనం జరిగింది. సుమారు 3 లక్షల మంది ఇప్పటి వరకు దర్శించుకున్నట్టు కూడా తెలుస్తోంది. భక్తులను నియంత్రించేందుకు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఈ రోజు 3వ రోజు కావడం, భక్తుల సంఖ్య గంటకు పెరగడంతో ఒక టైం ను కూడా అక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఉదయం 6 గంటలకు యాత్రికుల ఆలయానికి వెళ్లేందుకు రామ జన్మభూమి వద్ద ఒక సిస్టమేటిక్ ఒక టైం ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం అంటే ఉదయం 6 గంటలు 11 గంటల వరకు, తర్వాత మళ్ళీ 2 గంటల నుంచి 7 గంటల వరకు ఇది దర్శనానికి సంబంధించిన టైమింగ్స్ కూడా
ఏర్పాటు చేస్తారు. ఆ టైంలో మాత్రమే భక్తులు వచ్చి దర్శనం చేసుకోవాలి. భక్తులు తాకిని దృష్టిలో ఉంచుకుని ఆ దర్శనానికి రావాలంటూ కూడా ఆలయ అధికారులు కానీ యూపీ ప్రభుత్వం కానీ ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. రైట్, థ్యాంక్ యూ శివ.